అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. పీసీసీ కమిటీలో వరంగల్ జిల్లాకు అన్యాయం జరిగిందా? అదే సమయంలో కమిటీల ఏర్పాటు మరోసారి వాయిదా పడిందా? ఆ మేరకు వరంగల్ కాంగ్రెస్ నేతల సమావేశంలో క్లారిటీ వచ్చిందా? పదవులు ఆశించిన నేతలకు మరోసారి నిరాశ మిగలబోతోందా? పార్టీ సంస్థాగత నిర్మాణంపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. పార్టీ నిర్మాణం, పదవుల భర్తీ కోసం జిల్లాల వారీగా ఇన్ఛార్జీలను నియమించింది పీసీసీ. వరంగల్ జిల్లా బాధ్యతలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు అప్పగించింది. వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో గాంధీభవన్లో సమావేశం నిర్వహించారు ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఈ నెల 15 లోపల పార్టీ పదవుల నియామకానికి సంబంధించిన ప్రక్రియ ముగించాలని పార్టీ ఆదేశించింది. అందుకు అనుగుణంగా జాబితా సిద్ధం చేయాలని నేతలను అడ్లూరి లక్ష్మణ్ ఆదేశించారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే కమిటీలు ప్రకటించాలని పార్టీ నిర్ణయించినట్టు సమావేశంలో క్లారిటీ ఇచ్చారు ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్. అందుబాటులో ఉన్న నాయకులతో వారి యొక్క అభిప్రాయాలు మొత్తం తీసుకోవడం జరిగింది. ఆ అభిప్రాయాలకు పీసీసీ అధ్యక్షుల గారికి, అదేవిధంగా మీనాక్షి మేడం గారికి సబ్మిషన్ చేసి పార్టీని జరగబోయే స్థానిక ఎన్నికల్లో కూడా వరంగల్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ విజయ పతాక ఎగరవేసే విధంగా అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లే విధంగా వరంగల్ జిల్లాలోని అన్ని మండల, బ్లాక్ కాంగ్రెస్ కమిటీల నియామకంపై పూర్తి నివేదిక 15 లోపు ఇవ్వాల్సి ఉన్నందున కమిటీల నియామకం పూర్తి చేయాలని ఆదేశించారు. అయితే కమిటీల ప్రకటన మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే ఉంటుందని నేతలకు క్లారిటీ ఇచ్చారు అడ్లూరి లక్ష్మణ్. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే జరిగే అవకాశం ఉండటంతో కొత్త కమిటీలను ఎన్నికల తర్వాతే ప్రకటించాలని పార్టీ నిర్ణయించినట్టు సమావేశంలో స్పష్టత వచ్చింది. దాంతో స్థానిక సంస్థల ఎన్నికల వరకు పార్టీ పదవుల భర్తీకి బ్రేక్ పడ్డట్టయింది. ఎన్నికలకు ముందు పార్టీ పదవులు భర్తీ చేస్తే అసంతృప్తులతో ఇబ్బంది ఉంటుందని పార్టీ నాయకత్వం గుర్తించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పీసీసీ కమిటీలో జిల్లాకు అన్యాయం జరిగిందని ఓ ఎమ్మెల్యే వాపోయినట్టు తెలిసింది. జిల్లా నుంచి సీనియర్ నేతలు, సీఎంకి దగ్గరగా ఉండే నేతలు ఉన్నా పదవుల విషయంలో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారట సదరు ఎమ్మెల్యే. ప్రధాన కార్యదర్శి, వైస్ ప్రెసిడెంట్ పదవుల్లో జిల్లాకు తగిన ప్రాధాన్యత లేదని చెప్పారట. అయితే ఈ సమావేశంలో పార్టీ నిర్మాణంపై మాత్రమే చర్చ జరిపినట్టు మంత్రి సీతక్క చెప్పారు. సంస్థాగత నిర్మాణం, అదేవిధంగా మండల కమిటీ, జిల్లా కమిటీ, నామినేటెడ్ పోస్టుల గురించి డిస్కషన్ జరిగింది. సో ఇవన్నీ కూడా కింద నుంచి మరి సేకరించి ఇవ్వాలని వారు చెప్పడం జరిగింది. మంచి వాతావరణంలో మీటింగ్ చేసుకున్నాం. రాబోయే కాలంలో మా స్థానిక నాయకత్వానికి పార్టీ పోస్టులు కానీ, ప్రభుత్వ రంగ పోస్టులు కానీ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ మీటింగ్లో మేము తీర్మానం చేసుకోవడం జరిగింది. వరంగల్ జిల్లాలో నియోజకవర్గానికి 2 చొప్పున నామినేటెడ్ పోస్టుల భర్తీకి అర్హులైన వారి పేర్లు ఇవ్వాలని పార్టీ ఇప్పటికే ఆదేశించింది. అందుకు అనుగుణంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు అర్హుల పేర్లను సూచించారు. వాటిని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు అందిస్తారు.